ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ ప్రతిసారి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మాయి చూడ్డానికి గంభీరంగా ఉన్నా ఆమె మనసు చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆమెతో మాట్లాడకపోతే ఇంకొంత ఎమోషనల్ అయిపోతుంది. ఈ విషయం పక్కన పెడితే తనుజ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటలేదు 2 days నుంచి. ఇక ఇదే విషయం భరణి గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటలేదని తెలిసి భరణి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి అసలు మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి, మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకుంటలేదు అంటూ వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా తనుజ మాట్లాడుతూ ఒకప్పుడు నాతో మాట్లాడేవాడు ఇమాన్యుయల్, కానీ ఇప్పుడు పదే పదే సంజన అయినా వాళ్ళ మమ్మీతో మాట్లాడుకోవడానికే సరిపోతుంది అంటూ తనుజ మాట్లాడుతుంటే దానికి జవాబు ఇస్తున్నాడు ఇమాన్యుయల్. నేను ఎప్పుడూ కూడా నీ టైం నీకు కేటాయిస్తాను, ఆమె టైం ఆమెకు కేటాయిస్తాను. పొద్దున్న లెగిస్తే నేను నీతోనే మాట్లాడతాను, అలాగే పడుకునే ముందు కూడా నేను నీకే బాయ్ చెప్పి పడుకుంటాను. నువ్వు తప్పుగా అనుకుంటే నేనేమనుకుంటాను తనుజ. అంతేకాకుండా మొన్నటి వరకు ఇమాన్యుయల్ అని పిలిచిన దానివి ఈరోజు ఇమాన్యుయల్ గారు అంటే నాకు కాలిపోదా అంటూ ఇమాన్యుయల్ అయితే అనడంతో ఒక్కసారిగా తనుజ ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఇమాన్యుయల్ నువ్వు అలా ఏడుస్తే నేను చూడలేనంటూ నవ్వించడానికి ప్రయత్నం చేస్తూనే టిష్యూ ఇచ్చి తుడుచుకోమని భరోసా ఇస్తుంటే భరణి ఈలోగా కలజేసుకొని తనుజ నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రతి చిన్నదానికి నువ్వు ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా, నిన్ను ఇష్టపడే వాళ్ళని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నువ్వు ఇబ్బంది పెట్టి వాళ్ళని దూరం చేసుకోవద్దంటూ సలహా ఇస్తూ మొత్తానికి వాళ్ళిద్దరినీ కలిపారు భరణి. మరి మొత్తానికి భరణి గారు ఇంత మంచి మనసుతో వీళ్ళిద్దరు కలిపిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.